మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన వీలైనంత వరకు ఆవేశానికి దూరంగా ఉండండి, ఆలోచనగా ఉండండి. దూరావాయు జల ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున కొత్త కార్యక్రమాలు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అర్ధాస్తమ కేతు సంచార స్థితి ఉండడం వలన అంత తొందరగా కోపం వద్దు, అంత తొందరగా ఆనందము వద్దు. ఏది ఉన్నా దాంతో సర్దుకపోయే గుణం మీ దగ్గర ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు డిస్టర్బెన్స్ చేయలేరు. సర్దుకపోలేకపోతే అనేక రకాల సమస్యలు మీ చుట్టే ఉంటాయని చెప్పి గమనించాలి. అదే కాకుండా భాగ్యస్థానంలో 30 ఏళ్ల తర్వాత శని భగవానుడి చేత రవి సంచారము చేయడం జరుగుతుంది. కనుక భార్యాభర్తల మధ్య విభేదాల కన్నా ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదైనా పరస్పరమైనటువంటి విభేదాలు అనిపించినప్పుడు ఒకరు మౌనంగా ఉండండి. ఎదుటి వ్యక్తులు కాసేపు వాగుతారు, కాసేపు గట్టిగా కొట్లాడతారు, 2 గంటల తర్వాత చల్లగా అయిపోతారు. అదే మీరు ఒక మాట అన్నారని నేను ఒక మాట అన్నాను మీరు ఒక మాట అనుకుంటున్నట్లయితే అది చిలిగి పెద్దగా మారిపోయి ఈ యొక్కది ఆరోగ్యం పైన భార్యాభర్తల మధ్య ఎడబాటు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా రాజ్యస్థానంలో త్రిగ్రహ కూటమి బుధుడు, రాహు, శుక్ర సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగము, ప్రమోషము, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా చాలా మంచి కాలం ఉంది. కాకపోతే ఆ ఉద్యోగము దాని యొక్క స్థితిగతులను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే అనేక రకాల ఇబ్బందులకు మీరే గురవుతారు. అలాగా వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేసినప్పుడు కొన్ని ఆర్థిక అసమానతత్వం, పెట్టుబడులు, ఆకర్షణ, లోన్స్, వేలకు డబ్బులు అందలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు నవగ్రహ దేవతలకు అక్షర తులాభార కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఇన్ని వేల వీడియోల్లో ఈ వీడియో మీ దగ్గరికి చేరింది అంటేనే భగవంతుడు మీ ద్వారా చూపించి కలియుగ కాలంలో నామ ఇతి మంత్రియత నామాన్ని స్మరింపచేయడం, అక్షర తులాభారంలో పాల్గొనడం వలన మిథున రాశి వారికి గ్రహదోషం తొలగి గ్రహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. అందుకే స్మరిద్దాం, ధ్యానిద్దాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, కొత్త ఐశ్వర్యానికి కొత్త సంవత్సరం స్వాగతం పలుకుదామని చెప్పి గమనించాలి. స్వయంవృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, పెట్టుబడులు, ఆ కార్యక్రమాలు నడిపించే వారందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి.